गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मातं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय सूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanveshakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigudha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T. H. Hoskins. Grantha Pathanam, Adhyayanam, Avagahana, ఆత్మదర్శనము కార్యక్రమం 43వ పాఠము 4/7/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము?
శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ఐసిస్ అన్వైల్డ్ The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్సును ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. ఇప్పుడు మన ప్రయత్నానికి కూడా అలా చిరునవ్వు నవ్వుతూ ఉంటుందాం సూక్ష్మ లోకాల్లో ఈ విధంగా. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఈఎంటి హెచ్ హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లవెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడము జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది.
ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ద సీక్రెట్ డాక్ట్రిన్, గ్రంథము పేరు ద సీక్రెట్ డాక్ట్రిన్. డాక్ట్రిన్ అనేది మనకి ద డివైన్ ప్లాన్, జాఫ్రియా బర్బర్గా మనకు అందించిన ద డివైన్ ప్లాన్ గ్రంథంలో చూసినప్పుడు 8 డివైన్ లాస్ మనకు అందజేస్తూ సృష్టికి పూర్వము ఉన్నటువంటి ఆ దివ్య ధర్మములు ఆధారముగా డాక్ట్రిన్స్ అంటే అవి డివైన్ ప్లాన్ మీదుగా, దివ్య ధర్మములు డివైన్ ప్లాన్ మీదుగా ఈ బాహ్య జగత్తు వ్యక్త సృష్టిలోకి వచ్చినప్పుడు ఎలాగా పనిచేస్తూ ఉన్నది, ఏ సూత్రముగా పనిచేస్తూ ఉన్నది అన్నట్టుగా సూత్రము రూపంలో ఇచ్చారు మనకి. ఇక్కడ అదే ధర్మము ఇక్కడ ఈ వ్యక్త సృష్టిలోకి వచ్చినప్పటికల్లా పనిచేసే విధానమును డాక్ట్రిన్ గా పిలిచారు. కాబట్టి మనకి 8 ప్రధానమైనటువంటి ధర్మాలని దాంట్లో మనకి తెలియజేశారు, అందించారు మనకి జాఫ్రియా బార్బర్గా ద డివైన్ ప్లాన్ లో. అది ద లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మము. అది వ్యక్త సృష్టిలోనికి వచ్చినప్పుడు ఎలా పనిచేస్తూ ఉన్నది, డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, ఆ పద్ధతిలో అది పనిచేస్తూ ఉన్నది. లా ఆఫ్ అడ్జస్ట్మెంట్, ద డాక్ట్రిన్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ హార్మోనీ, ద లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ, ద డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్, ద లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్. అంటే ఇవన్నీ మనం చెప్పుకున్నాం డివైన్ ప్లాన్ వివరించుకునేటప్పుడు, ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ద సీక్రెట్ డాక్ట్రిన్, ఈ గ్రంథము పేరుకి వీటికి ఉన్నటువంటి సంబంధం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి తెలుసుకోవడం ద్వారా. ద లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్, ద డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ ఐడెంటిటీ. చూడండి, ప్రతి ధర్మము, ఆ దివ్య ధర్మాలు అవన్నీ ఎక్కడున్నాయి, ఆ వన్ రియాలిటీ, పరబ్రహ్మము ఆయనతో పాటు ఇక్కడ ఉన్నవి క్రమంగా డివైన్ ప్లాన్ మీదుగా, ఆ దివ్య ప్రణాళిక మీదుగా వ్యక్తి సృష్టిలోకి వచ్చేటప్పటికల్లా ఎలా పనిచేస్తూ ఉన్నాయి. అంటే ధర్మాల ఆధారంగానే ఈ మొత్తము కూర్పు చేయబడింది. సృష్టి సమస్తము ఎట్లాగా అమర్చబడింది, ఎలా కూర్పు చేయబడింది, ఎలాగా పనిచేస్తూ ఉన్నది అంటే ఆ ధర్మాల ఆధారంగా, ఆ దివ్య ధర్మాల ఆధారంగా, మౌలిక తత్వ దివ్య ధర్మముల ఆధారంగా. అయితే అక్కడ ఉన్నప్పుడు అవేమి కదలిక లేకుండా ఉన్నట్టుగా ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ గా, రూపం లేనట్టుగా, ఏమి కదలిక లేనట్టుగా. అలాగ మనం వంటగదిలో సరుకులు అక్కడ నిలవ ఉన్నట్టుగా, వాటిని ఉపయోగించి కూర తయారు చేసేటప్పటికల్లా ఎన్నెన్నో రకాల మార్పులు జరిగాయి. ఆ కూరలో ఎలాగా మనకి మన రుచికి ఎలాగా అందుతూ ఉన్నది, అది అట్లా వ్యక్త సృష్టిలోకి ఎలాగా వస్తున్నది అనేది డాక్ట్రిన్స్ అన్ని వస్తున్నాయి అన్నమాట. ద లా ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్, ద డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియల్ ఐడెంటిటీ, ద లా ఆఫ్ మోషన్, the doctrine of continuous change, the septenary law,
the doctrine of the spheres, the doctrine of the races, the doctrine of the rounds, the law of compassion, the doctrine of two paths, the doctrine of the two paths, the law of coming into being, the doctrine of universal knowledge. ఇట్లా వచ్చింది కదా మరి. అట్లాగే మరి ద సీక్రెట్ డాక్టరీన్ అంటే ఇది వ్యక్త సృష్టిలో ఇది సూత్రంగా అంటే సీక్రెట్, రహస్యముగా, గుప్తముగా పనిచేస్తున్నటువంటి సూత్రము, రహస్య సూత్రము. వ్యక్త సృష్టిలో రహస్య సూత్రముగా పనిచేస్తున్నది, రహస్య సిద్ధాంతముగా పనిచేస్తున్నది. మరి దీనికి ఆధారంగా ఏదో ధర్మం ఉండాలి, దివ్య ధర్మం. ఎందుకంటే డాక్టరీన్స్ అన్నిటికీ, సూత్రాలన్నిటికీ ఆధారంగా మనకి దివ్య ధర్మాలు ఉన్నాయి. దీనికి ఆధారంగా ఏంటి దివ్య ధర్మము అంటే ఈ మొత్తం 8 ప్రధానమైన ధర్మాలు ఏవేవైతే ఉన్నాయో ఈ 8 ధర్మాలకి కలిపి తండ్రి లాంటి ఒకే ఒక వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటిది, వీటన్నిటినీ తన గర్భంలో దాచుకున్నటువంటి వన్ ఫండమెంటల్ లా, వన్ ఫండమెంటల్ లా, ప్రధానమైన ధర్మం. దాని నుంచే మిగతా ధర్మాలన్నీ బయటకు వచ్చినాయి అన్నమాట. సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం, దాని నుంచి మిగతా ధర్మాలన్నీ వచ్చినాయి. అంటే మిగతా ధర్మాలన్నిటికీ ఏ సూత్రం ప్రకారం వ్యక్త సృష్టిలో పనిచేస్తుందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వన్ ఫండమెంటల్ లా, సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మము ఈ వ్యక్త సృష్టిలో ఎలాగ పనిచేస్తున్నది? సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా పనిచేస్తున్నది. ఈ సమస్తము ఆయనగా ఉన్నది, కానీ మనకి కనపడటం లేదు. అంత వేరువేరుగా, భేదంగా, అనేకత్వంగా, భిన్నత్వంగా, ఒకదానికొకటి సంబంధం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది సమస్త సృష్టి, వ్యక్త సృష్టి అంతా కూడా. ఎందుకని దాని సీక్రెట్ అన్నా. కానీ మొత్తం నిండి ఉన్నది ఏంటి? ఆ వన్ ఫండమెంటల్ లాలో ఏదైతే ఉందో ఒకే ఒక మూల దివ్య ధర్మము, వన్ రియాలిటీ, ఆయనే ఇక్కడ మొత్తం పరుచుకుని ఉన్నాడు, మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఆయన ఇన్నిగా మారాడు. అందుకని సీక్రెట్ డాక్టర్ని అన్నారు. సీక్రెట్ డాక్టర్ని అంటే గ్రంథము పేరు ఎప్పుడు పెట్టినా కానీ ఆ గ్రంథంలో ఉన్నటువంటి మొత్తం విషయానికి సంక్షిప్తంగా, అంటే ఈ పేరు తెలియంగానే, ఈ పేరు చూడంగానే ఆ గ్రంథం మొత్తంలో ఏ విషయం ఉంటుంది, ఏ విషయం చెప్పారు అన్నది అర్థమైపోతుంది. ఇట్లా ఏ గ్రంథం పేరు చూసుకున్నా కానీ అలాగా మనకి భాగవతము అన్నాం, పురాణం, భాగవత పురాణం. భాగవతము అంటే భగవంతుడు ఎట్లాగా ఈ సృష్టిలో వ్యక్తమై ఉన్నాడు అనే దానికి భాగవతం ఆ పేరు వచ్చింది. అలా ఆ భాగవతం మనం చదివినప్పుడు ఈ సమస్త సృష్టి అంతా కూడా ఆయనతో ఎలాగ నిండి ఉందో, ఒకడే అనేకం ఎలాగయ్యాడో ఆ వివరాలన్నీ దాంట్లో భాగవతం. అట్లాగే ఇది సీక్రెట్ డాక్టర్, అంటే రహస్య సిద్ధాంతము లేక రహస్య సూత్రము ద్వారా ఈ వ్యక్త సృష్టిలో ఆ మూల దివ్య ధర్మం ఏదైతే ఉన్నదో, ఒకే ఒక మూల దివ్య ధర్మం, సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం, అది ఇక్కడ సీక్రెట్ డాక్టర్ గా పనిచేస్తున్నది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ద సీక్రెట్ డాక్టర్ అనే పేరు పెట్టారు. ఎట్లా పెట్టారు ఈ పేరు, దేనికి పెట్టారు, అది కూడా మనకి అవగాహన కావాలి. ఈ సమస్త సృష్టి, వ్యక్తమైనటువంటి సృష్టిలో ఏది పనిచేస్తున్నది, సూత్రంగా ఏది ఉన్నది? సూత్రం అంటే మనకేంటి? దారం లాగా, అంటే పూలదండకి దారం ఎలాగైతే ఆధారంగా ఉందో, 100 పూలు ఉన్నాయి కానీ దారం ఒకటే. ఏ దారము ఈ 100 పూలను ఒక చోటకి చేర్చింది.
ఒక పూలదండ అన్నది తీసుకొచ్చింది. 100 పూలు ఉన్న దాన్ని ఒక పూలదండ ఒకటిగా చేసింది వాటిని. ఈ సూత్రం, ఈ దారం. అట్లా ఈ సూత్రం, ఈ రహస్య సూత్రం మొత్తాన్ని ఒక్కటిగా మన ముందు ఉంచిందన్నమాట. సంస్థ ఇంత అనేకత్వంతో, ఇంత భిన్నత్వంతో అలరారుతున్నటువంటి సమస్త సృష్టి మన ముందు ఒకే ఒక సూత్రంతో వచ్చి మన ముందు ఉంచింది. తర్వాత మనం ఎక్కడి నుంచి బయలుదేరాం? ద డివైన్ ప్లాన్. మరి ఈ సీక్రెట్ డాక్టర్ను ఎట్లాగా, ఏంటి ఈ విషయం ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి, మనం దీన్ని చదివే పద్ధతి ఏంటి, దీన్ని అర్థం చేసుకునే పద్ధతి ఏంటి, ఈ గ్రంథం యొక్క హృదయానికి చేరే పద్ధతి ఏంటి, ఇట్లాగా తెలుసుకునే క్రమంలో మనం మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాం? జాఫ్రియా బర్బర్కా దగ్గరికి వెళ్ళాం. ఆయన ద డివైన్ ప్లాన్ ద్వారా అందించినటువంటి విషయాలన్నిటినీ మనం అవగాహన చేసుకున్నాం. అక్కడి నుంచి బయలుదేరి పూజ, కాంగ్రగేషనల్ పూజ అనే దాంట్లోకి వెళ్ళాం. ఆ పూజ ద్వారా కూడా ఇదే విషయాన్ని మనం అవగాహన చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఆ తర్వాత పురాణ పురుషుడు గ్రంథ పఠనంలోకి వచ్చాం. ఆ పురాణ పురుషుడు గ్రంథ పఠనంలో ఏమైంది? అవతారమూర్తులు ఎలాగా దిగి వస్తారు కిందకి. మనందరం ఏంటంటే, ఈ జీవులందరూ జన్మించడం అనేది కంపల్సరీ, తప్పనిసరిగా జన్మించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళంతటా వాళ్ళు దిగి వస్తారు. ఆ దిగి వచ్చే విధానం ఏంటి, వాళ్ళ దేహం ఎలాగా తయారవుతుంది, ఆ వివరాలన్నీ కూడా కృష్ణుని జననానికి సంబంధించి, శ్రీకృష్ణుని జననానికి, అవతారం ఎత్తడానికి కావలసినటువంటి విషయాలు అవన్నీ కూడా మనం పురాణ పురుషుడు ద్వారా కొంత అవగాహన చేసుకున్నాం. ఎకరాల కృష్ణమాచార్య గారు రాసినటువంటి, ఆయన ద్వారా అందింపబడింది. ఆయన దర్శించాడు దాన్ని. ఇవన్నీ కూడా ఎవరు సొంతగా రాసింది కాదు. జాఫ్రియా బర్బర్కా సొంతగా రాయలేదు, అందింపబడింది ఆయనకి. అక్కడి నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోకి వచ్చాం. అక్కడ శ్రీపాదుల వారు, దత్తాత్రేయుల వారి ప్రథమావతారమైనటువంటి శ్రీపాదుల వారు, ఆయన స్వయంగా ఆయన నోటి నుంచి వెలువడిన ఈ సృష్టి రహస్యాలన్నిటినీ మనం అవగాహన చేసుకున్నాం. 700 సంవత్సరాల క్రితం ఆయన చెప్పింది ఏ విషయాలు ఈ సీక్రెట్ డాక్టర్లో మరికొంత వివరంగా మనకు అందజేయబడింది. ప్రాథమికంగా అదే విషయాలు, దాంట్లో ఏ విషయాలు అయితే చర్చించారో, ఏ విషయాలు ఆయన ద్వారా మనకు అందినాయో శ్రీపాదుల వారి ద్వారా, అవే విషయాలు ఇక్కడ వచ్చినాయి. కాబట్టి కొంత అవగాహన అక్కడ వచ్చింది. ఆ తర్వాత దివ్య జ్ఞాన ప్రబోధన లెడ్బేటర్ దగ్గరికి వెళ్ళాం. లెడ్బేటర్ దగ్గరికి వెళ్ళి దివ్య జ్ఞాన ప్రబోధన, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, దాన్ని అధ్యయనం చేశాం. సీక్రెట్ డాక్టర్లో అక్కడ అలా ఎగుడు దిగుడుగా, ముందు వెనుకలుగా అలాగా ఇచ్చినవన్నీ కూడా వాటిని ఒక క్రమ పద్ధతిలో ఈయన మనకు అందజేశారు. టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ గ్రంథం. సో ఈ ది సీక్రెట్ డాక్టర్ గ్రంథం ఏదైతే ఉందో దాని గురించి ఇంతమంది దగ్గరికి తిరిగి చివరికి ఎక్కడ చేరాము? అమ్మగారి దగ్గరకు వచ్చాం. ఎవరి ద్వారా అయితే ఈ గ్రంథం వెల్లడి అయిందో, బయటకు వచ్చిందో, ఆమె దగ్గర చేరాము. ఆమె దీన్ని ఎలాగా చదవాలి, ఏంటి, దీంట్లో ఉన్న విషయాలు ఏంటి అని సంగ్రహంగా చెప్తూ, దీని తర్వాత ఇది చదవండి, దీని తర్వాత ఇది చదవండి అని ఇట్లా సూచనలు, ప్రేమపూర్వక సూచనలు. వాళ్ళు కొత్తగా ఏమి చెప్పలా, అంతకుముందు ఏమేమైతే ఇచ్చిందో అవి, ఇదిగో ముందు ఇది చదవండి, దీని తర్వాత ఇది చదవండి. మీరు వరుసగా పుస్తకం తీసుకుని పేజీలు తిప్పుతూ మామూలుగా నవల, లేకపోతే జానపద నవలో, లేకపోతే పౌరాణిక నవలో, లేకపోతే చరిత్ర గ్రంథము ఏవో ఉంటాయి. అవి చదివినట్టుగా మీరు వరుసలో చదువుకుంటూ వెళ్ళిపోతే ఇది అర్థం కాదు. ఇది చదివే పద్ధతి ఏంటంటే ఇదిగో ఇలాగా
ఎందుకంటే అక్కడక్కడ కొన్ని నెంబర్డ్ స్టేట్మెంట్స్, ప్రిన్సిపల్స్ లాగా వివరింపబడ్డాయి వాటిల్లో. ముందు వాటిని అవగతం చేసుకోండి, అప్పుడు ఇక వరుస పెట్టి చదవండి అని ఆమె చెప్పింది. ఆమె నోటితో ఆమె దగ్గర కూర్చున్నాం అనుకుంటున్నాను. చిట్ట చివరికి ఆ గ్రంథం ఎవరి నుంచి అయితే వచ్చిందో ఆమె దగ్గర కూర్చుని ఆమె చెప్పిన విషయాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక దీంతో మనం ఇంకెవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే గ్రంథాన్ని రాసిన గ్రంథం ఎవరి ద్వారా వచ్చిందో ఆమెకి దగ్గరికే వెళ్ళిపోయాం మనం. ఆమె చెప్పిన తర్వాత ఇంకా మనకి అనుమానము, డౌట్ అన్నది క్వశ్చనే రాదు. ఇది ప్రశాంతంగా ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం అట్టపై తిప్పి లోపల ఉన్న ప్రతి పేజీని చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక చక్కగా మొత్తం దర్శనం ఇస్తుంది మనకి. ఆ విధంగా మనం అధ్యయనం చేసుకుంటున్నాం. తర్వాత మనం భాగవతం దీనికి ఉన్న సంబంధం ఎందుకంటే ఆమె యాజ్ పర్ హిందూ మైథాలజీ అన్న పదం వాడింది ఆమె. అంటే భారతీయ సనాతన ధర్మమునకు సంబంధించినటువంటి పురాణాలలో, అంటే నా 4th స్టాంజాలో ఏమేమైతే వివరాలు ఇచ్చారో ఆ వివరాలని ఏమంటారంటే హిందూ మైథాలజీలో, అంటే భారతీయ సనాతన ధర్మముకు సంబంధించిన పురాణాలలో దేవతల సృష్టి అంటారు, క్రియేషన్ ఆఫ్ ద గాడ్స్ అని ఒక వాక్యం రాసింది అక్కడ. అంటే అక్కడికి వెళ్ళండి, ముందు పురాణం దగ్గరికి వెళ్ళండి, భాగవత పురాణం దగ్గరికి. ఇప్పుడు ఇక్కడికి రండి అన్నట్టుగా కూడా మనకి ఒక సూచన చేసిందనమాట. భాగవతంలో ఏమి ఇచ్చారంటే అన్ని కథలుగా ఉన్నాయి. ఒక పెట్ట కథల్లాగాను లేకపోతే పొడుపు కథల్లాగాను ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉన్నాయి. కానీ సృష్టి రహస్యాలు మొత్తం ఆ పాత్రల ద్వారా మనకు వెల్లడైనది. అది మాస్టర్ ఈకే ఎకరాల కృష్ణమాచార్య ద్వారా మనకు అందుబాటులోకి వచ్చింది. ఆయన దర్శించారు ఆ భాగవతాన్ని. ఇంతవరకు దర్శించిన వాళ్ళ పద్ధతి వేరు, ఈకే గారు దర్శించిన పద్ధతి. సీక్రెట్ డాక్టర్లో ఏవేవైతే విషయాలు ఏ పద్ధతిలో చెప్పబడిందో ఆ పద్ధతిలో ఈ భాగవతాన్ని దర్శించి అది మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఊరికే ఉదాహరణకి ఒకటి చదువుతాను, ఒక పేర, దీంట్లో ఉన్న ఒక పేరాని. సృష్టి క్రమమును వివరించు శాస్త్రము 2 అధ్యాయములు గలదు. మనం 2 సంపుటాలు కదా, బుక్ 1, బుక్ 2, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని కదా మనకి సీక్రెట్ డాక్టర్ ఉంది. సృష్టి క్రమమును వివరించు శాస్త్రము, సృష్టి మొత్తాన్ని సమస్తాన్ని వివరించేదే కదా అది. అందు మొదటిది బ్రహ్మాండోత్పత్తి క్రమం, అంటే కాస్మోజెనసిస్, ఫస్ట్ పార్ట్, ఫస్ట్ వాల్యూమ్. రెండవది పిండాండోత్పత్తి క్రమం, యాంథ్రోపోజెనసిస్. బ్రహ్మాండోత్పత్తిలో చెప్పబడిన ప్రజ్ఞలు, శక్తులు ఉన్నగు వాని ధర్మములే పిండాండోత్పత్తి అందు కూడా వర్ణింపబడు. అంటే మనం మళ్ళీ సపరేట్ గా చేయటం ఉండదు. సృష్టి మొత్తము ఎట్లాగా తయారు చేయబడుతుందో సృష్టిలో ఉన్న అణువణువు కూడా అట్లాగే తయారు చేయబడుతుంది. పిండాండమున మనస్సు, ఇంద్రియములు, ప్రాణము మున్నగునవన్నీ బ్రహ్మాండోత్పత్తికి బాధ్యులైన ప్రజ్ఞలతోనూ శక్తులతోనూ చేయబడి ఉండును. అందుకుని బ్రహ్మాండోత్పత్తి ఎలాగా జరిగింది? ఆ బాధ్యులైనటువంటి ప్రజ్ఞలు, శక్తులు ఎవరు అంటే దేవతలు, వాళ్ళతో చేయబడింది బ్రహ్మాండోత్పత్తి. అట్లాగే వాళ్లే పిండాండమున మనస్సు, ఇంద్రియములు, ప్రాణము మున్నగునవన్నీ వారితోనే చేయబడి ఉంది. ఈ ప్రజ్ఞలు, శక్తులు బ్రహ్మాండమున దేవతలనియు, క్రియేషన్ ఆఫ్ గాడ్స్ అనే పదం వాటిని అందుకుని, ఈ ప్రజ్ఞలు, శక్తులు బ్రహ్మాండమున దేవతలనియు, పిండాండమున మనస్సు, ఇంద్రియములు, దేహము ఉన్నగు వస్తువులనియు పేర్కొనబడును. జంటగా నడుచుచున్న ఈ సృష్టి పరిణామ క్రమమునందు, సృష్టి అలాగా పరిణామం అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ సృష్టిలో భాగంగా ఉన్నటువంటి పిండాండం కూడా, అంటే మానవ నిర్మాణం, మానవులు
వీళ్ళు కూడా అంటే జీవులు, వీళ్ళు కూడా ఒక పద్ధతిలో అదే క్రమంలో వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు పరిణామంలో. ఇలా జంటగా సాగిపోతూ ఉన్నది పరిణామ క్రమం. అంటే కాస్మాస్, మైక్రోకాస్మాస్. జంటగా నడుచుచున్న ఈ సృష్టి పరిణామ క్రమమునందు ప్రకృతికి సంబంధించిన సృష్టి కొంత, వికృతికి సంబంధించిన సృష్టి కొంత ఉన్నది. ఈ రెండిటి సమన్వయము ప్రాచీన శాస్త్రజ్ఞుల అనన్య సామాన్య విజ్ఞాన దర్శనములలో ఒక అంశం. ప్రాచీన శాస్త్రజ్ఞులు అంటే ఋషి పుంగవులు, పరమ గురువులు. ఆ విధంగా ఆ భాగవతాన్ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తర్వాత మన బుక్ లో పోతాం. ఇప్పుడు 6 నెంబర్డ్ ఐటమ్స్ గురించి మనం అధ్యయనం చేయబోతున్నాం. అంటే మనం ఒక్కొక్కటి ఒక ముక్కలో చెప్పండి అనుకున్నాం, అట్లా వచ్చాం కదా. ఒక ముక్కలో చెప్పండి, ఒక మాటలో చెప్పండి అని అంటాం. ఏదైనా ఒక్క మాటలో చెప్పండి ఎందుకు అనుకున్నాం. వన్ ఫండమెంటల్ లా చెప్పేటప్పుడు కల్లా ఇదేదో కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉండేటట్టుంది, తెలుసుకుంటే బాగుండేటట్టుంది అనిపించి సరేనని చెప్పి మనం అప్పుడు ఏం చేసాం, 4 బేసిక్ ఐడియాస్ అంటే 4 మాటల్లో చెప్పండి దీన్ని అన్నాం. 4 ముక్కల్లో చెప్పండి, లేకపోతే 4 మాటల్లో చెప్పండి అన్నాం. అది అయిపోయాక 3 ముక్కల్లో చెప్పండి అన్నాం. 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు 6 మాటల్లోకి వచ్చాము. 6 వాక్యాల్లో చెప్పండి అన్నాం. మాటలు కాదు, వాక్యాల్లో చెప్పండి. ఇంకొంచెం వివరించండి. మనలో ఉత్సాహం పెరుగుతున్నది, అది అనుభూతి చెందాలి. మనం అది తెలుసుకోవటం ద్వారా, అది వినడం ద్వారా మనం అనుభూతి చెందాలి అన్నది మనలో ఆకలి తిన్నట్టుగా అనిపించి, అయితే 6 వాక్యాల్లో చెప్పండి, ఇంకో మరింత వివరంగా చెప్పండి కొంచెం అని అడిగేటప్పుడు కల్లా ఆ గ్రంథంలోనే, ద సీక్రెట్ డాక్టర్లోనే ఎక్కడో 7 స్టాంజాస్ వివరించిన తరువాత సమ్మింగ్ అప్ లో చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో 6 పారాగ్రాఫ్లు, అవి ఇక్కడికి తీసుకొచ్చింది అనమాట. అవి చదవబోతున్నాం మనం. దానికి ENTH ఆస్కిన్స్ తన యొక్క వ్యాఖ్యను రాసుకుంది. ఈ 6 నెంబర్డ్ ఐటమ్స్ చదివిన తర్వాత ఆమెకేమనిపించింది? 6 నెంబర్డ్ ఐటమ్స్ ఏమో బ్లావెట్స్ కి చెప్పినవి. ENTH ఆస్కిన్స్ తన యొక్క వ్యాఖ్య ఏమిటో చూద్దాం. నోట్: ద స్టడీ ఆఫ్ ద 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ advises Madam Blavatsky should be followed by that of the numbered items in the summing up at the end of volume 1. వాల్యూమ్ 1 అంటే బ్రహ్మాండోత్పత్తి క్రమం. ఈ బ్రహ్మాండం ఎలాగా ఉత్పత్తి అయింది, ఎలా వ్యక్తమైంది. ఉత్పత్తి అవ్వడం అంటే అంత తయారు చేయటంగా ఏముండదు, క్రమక్రమంగా దాని పట్ల మేలుకుంటమే. ఆ మేలుకొనటంలో అంతకు ముందు కన్నా ఇవి ఇప్పుడున్న సృష్టికి ముందు ప్రళయం ఉంది కదా, ఈ ప్రళయానికి ముందు ఇంకొక సృష్టి ఉంది. ఆ సృష్టి ప్రళయంలోకి వెళ్ళి ప్రళయం తర్వాత మరలా ఆ సృష్టి వ్యక్తమవుతూ ఉన్నది. ఎందుకని వ్యక్త సృష్టి అంటున్నారు. అవ్యక్తము, వ్యక్తము ఏంటనమాట, అలాగే ఉంటుంది. దాని పట్ల మన భావన మరింత మెరుగ్గా, మరింత వికాసంతో దాన్ని అర్థం చేసుకోవడం కానీ, అవగాహన చేసుకోవడం కానీ, అనుభూతి చెందడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని ఆమెం చెప్పిందంటే 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ చదివారు కదా, అర్థం చేసుకున్నారు కదా, ఓకే. అయితే తర్వాత ఎక్కడికి వెళ్తారు మీరు? ఈ 7 స్టాంజాస్ చదవమాకండి, మళ్ళీ 7 స్టాంజాస్ వాటి యొక్క వివరణ 200 పేజీలు 300 పేజీల దాకా ఉంది. అది అక్కడ పక్కన పెట్టేయండి, మొత్తం దాటేసేయండి, అదంతా తిప్పేయండి. తిప్పేసి మళ్ళీ ఎక్కడ ఆగుతారు మీరు?
6 numbered items in the summing up at the end of the volume 1, part 1. మళ్ళీ అక్కడికి రండి అంది. ఆమె చెప్తుంటే మనం ఉంటున్నాము. ఇట్ వుడ్ సీమ్ ఇట్లా ఇది ఎవరు చెప్తారు మనకి? సీక్రెట్ డాక్టర్ గ్రంథం ఉందంటే 7 స్టాంజర్స్ చదవండి, వరుసగా చదవండి, వాటి యొక్క వివరణ అది కూడా చదవండి. మొత్తం చదివితే మొత్తం గందరగోళం అయిపోతాం, గజిబిజి అయిపోతాం. దానికి తోడు సమ్మింగ్ అప్ అని మళ్ళీ దాన్ని సంక్షిప్తంగా చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు ఈ గందరగోళంలో ఆ సమ్మింగ్ గనక ఆ 6 నెంబర్డ్ ఐటమ్స్ చదివితే మరింత గందరగోళం అయిపోతుంది. అందుకని ఆమె ఎంత ప్రేమతో మన మీద ఇంకా 7 స్టాంజర్స్ ఆపండి, చదవమాకండి, ఎక్కడికి వెళ్ళాలి? 6 నెంబర్డ్ ఐటమ్స్ సమ్మింగ్ అప్ లోకి వెళ్ళిపోండి. Advices. It would seem to have been her intention to gather together in a few orderly paragraphs the essential features of the secret doctrine so far presented. ఒక పారాగ్రాఫ్ లో ఇట్లా 6 పారాగ్రాఫ్లుగా మలిచి ఇచ్చిందన్నమాట, స్టెప్ బై స్టెప్, క్రమ ఆర్డర్లీగా, క్రమ పద్ధతిగా. దాని తర్వాత ఒకటి ఈ 6టిని గనక మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, అంటే ఈ 6టిని మనం మొట్టమొదటిగా చూస్తుంటాం. ఎందుకంటే 7 స్టాంజర్స్ మనం చదవలేదు కదా, ఏదో బ్రీఫ్ గా ముందేదో అనుకున్నాం. కానీ ఒక స్టాంజాలో ఇట్లాగా వివరించారు, సెకండ్ స్టాంజాలో ఈ విధంగా వివరింపబడింది, థర్డ్ స్టాంజాలో ఏదో ఒక్కొక్క మాటగా చెప్పుకుంటూ వచ్చాం. 7 స్టాంజాస్ ఈ బ్రహ్మాండోత్పత్తి క్రమాన్ని చక్కగా వివరించారు. ఎక్కడ దాకా? జంతు స్థితి వరకు. ఇక ఆ తర్వాత మానవ ఆవిర్భావం ముందు ఆగిపోయింది అని ఊరికే ఒక మాటగా చెప్పుకున్నాం. అది అంతేగాని వివరాలు ఏం లేవు మన దగ్గర. ఇప్పుడు 6 నెంబర్డ్ ఐటమ్స్కి వచ్చేటప్పుడు కదా, వాటికి ఇది ఫస్ట్ టైం వాటికి సంబంధించినటువంటి ఏవేవైతే ఉన్నాయో ముఖ్యమైనవి ఇక్కడ తీసుకొచ్చింది. ఏదైతే తాళం చెవుల్లాగా కీలకమైనటువంటి విషయాలు, ఏది అర్థమైతే, ఏ విషయం మనని అవగాహన చేసుకుంటే ఆ మిగతా విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయో అట్లా తీసుకొచ్చినాను. అందుకని 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ తర్వాత 6 నెంబర్డ్ ఐటమ్స్ చదవండి చెప్తున్నా. She begins, however, in the first of the numbered paragraphs with a reference back to the introductory section of the work. మళ్ళీ ఒకసారి అసలు ఈ విజ్ఞానం అంతా ఎక్కడ, ఈ జ్ఞానం అంతా ఎక్కడది? దీంట్లో చెప్పబడినటువంటి సీక్రెట్ డాక్టరీన్ గ్రంథంలో వివరించబడినటువంటి ఈ బ్రహ్మాండోత్పత్తి, పిండాండోత్పత్తి, అంటే సృష్టి సమస్తం వచ్చేసింది మనకి. ఎట్లాగా ప్రళయం నుంచి ఎలాగా వస్తుందో, ప్రారంభం నుంచి, ఆ ప్రళయము నుంచి క్రమక్రమంగా ఎలా వ్యక్తం అవుతుంది, మరలా ప్రళయంలోకి ఎలాగ వెళ్తుందో, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పగలంతా ఎలాగ ఉంటుందో మనకు అందుబాటులోకి తీసుకొచ్చి, ఇది గనక మనకి తెలిస్తే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం పూర్తిగా చీకటి, ఏమీ కనపడదు, మొత్తం దర్శనం ఇస్తుంది మనకి. ఎందుకంటే పగలు తెలిసింది మనకి, పగలు తెలిసింది అంటే ఒక సగం తెలిసింది అంటే మిగతా సగం అప్రయత్నంగా ఆటోమేటిక్ గా మనకి అందిస్తుంది. అందువల్ల మనకి ఎక్కువ భాగం ప్రళయం గురించిన వివరాలు పెద్దగా ఉండవు. పగలకి సంబంధించింది, వ్యక్తి సృష్టికి సంబంధించింది, ఈ సృష్టి ఎలాగ వ్యక్తమవుతూ ఉన్నది ప్రళయం నుంచి, ఆ వివరాలే మనకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది అర్థమైతే ఇంకా అది అర్థమైపోయినట్టే. In which she had assembled a great range of evidence that establishes beyond doubt the existence of an esoteric tradition.
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అనేక యుగాల తరబడి అనేక కాలాలు, అనంతకాలం నుంచి అంతకాలంలో యుగాల తరబడి పేరుకుపోయినటువంటి జ్ఞానం, ఆ జ్ఞాన భాండాగారం ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి ఇదంతా వచ్చింది. అట్లాగే ఏమాత్రం సందేహం లేకుండా, సందేహపడాల్సిన అవసరం లేకుండా ఆ విధంగా మనకి అందించిందన్నమాట. ఇది ఆధారాలు, ఏ గ్రేట్ రేంజ్ ఆఫ్ ఎవిడెన్స్, పూర్తి ఆధారాలతో. ఒక పోలీసు ఒక కేసుని కోర్టుకి సమర్పించేటప్పుడు ఆధారాలు, ఎవిడెన్స్ చాలా ముఖ్యం. ఎవిడెన్స్ లేకపోతే కేసు కొట్టేస్తారు కోర్టులో, న్యాయమూర్తి పోయి కేసు కొట్టేస్తారు. ఆధారాలు చూపిస్తేనే, ఆధారాల ఆధారంగానే వాడికి శిక్ష వేయడం ఉంటుంది. అట్లా ఆధారాలు చాలా అవసరం. అట్లా ఆధారాలతో, లేకపోతే ఏముంది, ఇప్పుడు మనకి ఆధారాలు లేకుండా మనం ముందు ఉంచిందనుకోండి ఇదంతా, ఈ వివరాలన్నీ ఏమాత్రం ఆధారాలతో లేకుండా ఏదో కథ చెప్పినట్టు చెప్పేసింది అనుకోండి, అది తీసేస్తాం అంతే. దీన్ని ఎవరు పట్టించుకో. అనుకుని ఆధారాలతో సమర్పించింది ఇది. ఆమె ద్వారా అందింపబడింది ఆధారాలతో సహా. ఎవిడెన్స్ దట్ ఎస్టాబ్లిషెస్ బియాండ్ డౌట్. మాత్రం మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. మీరు అనుమానపడి ప్రశ్నించుకోండి ఎవరైనా కానీ, సమాధానాలు దొరుకుతాయి దాంట్లోనే. అంటే ఆధారాలతో ఇవ్వబడినాయి ఇవన్నీ కూడా. కిటి పురాణాల్లాగా ఊరికే ఊహలుగా అలాగేమీ ఇవ్వలేదు. ఒక ఫిజిక్స్ సైంటిస్ట్ ఎలాగైతే ఆధారాలతో వాడు ఒక ఆవిష్కరణ చెప్తాడో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఏ శాస్త్రం తీసుకున్నా కానీ మనం తగిన ఆధారాలతో మనం ముందు ఉంచుతాం. అట్లాగే ఇది కూడా తగిన ఆధారాలతో మనం ముందు ఉంచబడింది. అందుకనే సైన్స్, రిలీజియన్ అండ్ ఫిలాసఫీ, సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలీజియన్ అండ్ ఫిలాసఫీ అని చెప్పబడింది. బియాండ్ డౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఎసోటరిక్ ట్రెడిషన్. దీని ద్వారా మనకేం తెలిసిందనమాట, ఒక ట్రెడిషన్ కొనసాగుతూ ఉన్నది, ఒక పరంపర, ఒక సంప్రదాయము. ఏ సంప్రదాయము? ఈసోటరిక్, నిగూఢమైనటువంటి విషయాలు చెప్పేవి ఏవైతే ఉన్నాయో, నిగూఢ తత్వానికి సంబంధించి రహస్యంగా మనకు అందుబాటు, మన పంచేంద్రియాలకు అందకుండా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అన్నిటిని వివరించే ఒక సంప్రదాయం, ఒక పరంపర వివరించేవారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి బాగా అందుతూ ఉన్నాయి. ఆ ఈసోటరిక్ ట్రెడిషన్ ఒకటి ఉన్నది అనేది మనకి డౌట్ లేకుండా మనం ముందు ఉంచిందన్నమాట. అది ఉండడం వల్లే ఈ వివరాలన్నీ మన ముందుకు వచ్చినాయి. సృష్టికి సంబంధించి ఇన్ని వివరాలు మన ముందు ఉంచగలిగారు అంటే దేని ఆధారంగా? ఈసోటరిక్ ట్రెడిషన్, పరంపర కొనసాగుతూ ఉన్నది. ఋషి పుంగవులు, పరమ గురువులు, అడాప్ట్స్, సిద్ధులు, ఒక పరంపర కొనసాగుతూ ఉన్నదన్నమాట. వాళ్ళేంటి, మొత్తం దర్శించారు, వాళ్ళు ఏకత్వానుభూతిని పొందారు. వాళ్ళు పొంది మరలా మానవాళి కోసం కిందకి దిగారు. వాళ్ళు మళ్ళీ ఈ అనేకత్వంలోకి వచ్చారు, ఈ వ్యక్త సృష్టిలోకి వచ్చారు. వాళ్ళు వచ్చి మనకి సహాయం చేయటం కోసం, మనం మరలా పరిపూర్ణులుగా అవడం కోసం వాళ్ళు ఎంతో శ్రమ చేస్తూ ఉన్నారు. ఆ ట్రెడిషన్ ఒకటి ఉన్నది అని వెల్లడైంది. అది ఉండడం వల్లే, ఆ ఈసోటరిక్ ట్రెడిషన్ ఒకటి ఉండడం వల్ల, ఆ పరంపర ఒకటి ఉండడం వల్లనే ఇవన్నీ మనం ముందు ఉంచడానికి సాధ్యమైంది. ఫర్దర్మోర్, అరైవింగ్ అట్ ద 6th నెంబర్డ్ పారాగ్రాఫ్, చివరగా 6వ నెంబర్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్ లో చాలా కీలకమైన విషయాలు అక్కడ చర్చింపబడ్డాయన్నమాట.
ఇప్పుడు మనకి ఆ కేరళలో ఆ గుళ్ళో 6వ నెంబరు గది మనం తీయడానికి వీలు లేకుండా ఉంది కదా. మిగతా గదులు తెరిచారు గాని 6 నెంబర్ గది తెరవల. పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అట్లాగా ఈ 6 నెంబర్డ్ పారాగ్రాఫ్ లో ఏం చేసిందంటే ఆ 6 నెంబర్ గది తాళం తీసిందండి. తీసి షీ రెఫ్యూజెస్ టు కన్ఫైన్ హర్సెల్ఫ్ టు మియర్ రీక్యాపిట్యులేషన్ and adds a considerable amount of explanatory information about those hierarchies of beings. ఊరికే ఎసోటరిక్ ట్రెడిషన్ పరంపరగా ఇలాగ వస్తూ ఉన్నది అని అట్లా వదిలేలా దాన్ని. 6వ పారాగ్రాఫ్ వచ్చేటప్పటికల్లా, ఎందుకంటే 6వ గది 6వ పారాగ్రాఫ్ అత్యంత రహస్యమైనవి ఉంటాయన్నమాట. అందుకే దాన్ని తెరవడానికి లేకుండా అలాగ ఉండిపోయింది అనంత పద్మనాభ స్వామి దేవాలయం. అట్లాగే ఇక్కడ ఈ 6వ పారాగ్రాఫ్ లోకి వచ్చినప్పటికల్లా ఆ ఈసోటరిక్ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బాహాటంగా పరమగురు పరంపర ఒకటి ఉన్నది అని బయటికి తీసుకొచ్చిందన్నమాట. and adds a considerable amount of explanatory information about those hierarchies of beings. ఎక్కడి నుంచి మొదలైంది ఇది? వాచర్. సృష్టి ప్రారంభంలో లాడర్ ఆఫ్ లైఫ్ లో 10 మెట్లుగా 10 దశలుగా 10 అంచెలుగా 10 మెట్లుగా ఉన్నటువంటి ఆ పరిపాలక వ్యవస్థకి సంబంధించినటువంటి ఆ మహోన్నత జీవులు ఎవరైతే ఉన్నారో, ఆ దివ్యమైనటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో, hierarchies of beings through whose agency the universe is worked and guided. సమస్త విశ్వము, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ సౌర కుటుంబాలు అవన్నీ కూడా వ్యక్త సృష్టికి సంబంధించినటువంటి సమస్తం, భూమి, ఈ గ్రహాలు, నక్షత్రాలు, భూమి మీద ఉన్నటువంటి జీవులు అన్నీ కూడా ఎలాగా వీటన్నిటిని పని చేపిస్తూ, వాటిని పని చేయించడమే కాదు, వాటిని మరలా ఏకత్వం చేసి వెళ్ళేటట్టుగా వాళ్ళు గైడ్ చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. యూనివర్స్ ఈజ్ వర్క్డ్ అండ్ గైడెడ్. యూనివర్స్కి సంబంధించి పని చేస్తున్నారు వాళ్ళు. అదే సమయంలో ఈ సృష్టి జీవులు మరలా ఏకత్వానికి, అనేకత్వం నుంచి ఏకత్వంలోకి మరలా అనుభూతిలోకి వెళ్ళడానికి ఎట్లాగో కూడా వాళ్ళు ఆ గైడ్ చేస్తూ ఉన్నారు. హైరార్కీస్ ఆఫ్ బీయింగ్స్ వాళ్ళ గురించిన వివరం మనకి 6th పారాగ్రాఫ్ 6వ పారాగ్రాఫ్ లో ఇచ్చారు. ఈవెన్ సో షీ రివర్ట్స్ మోర్ దాన్ వన్స్ టు ద ఫండమెంటల్ లా ఆఫ్ ద హోల్ సిస్టమ్. అయితే మనకి చివరికి వచ్చినప్పటికల్లా ఏంటి, అనేకం లక్షలు కోట్లు కోటాను కోట్ల ఆత్మలు, ఎన్నెన్నో గ్రహాలు, నక్షత్రాలు, లెక్కకి మించినటువంటి లెక్కకు మించినటువంటి నక్షత్ర గ్రహ తారా మండలం. దాంతో మనం అసలైంది మర్చిపోతాం. అందుకని మళ్ళీ అక్కడ ఆ ప్రమాదం రాకుండా ఏం చేసిందాం, షీ రివర్క్స్ మోర్ దాన్ వన్స్ టు ద ఫండమెంటల్ లా ఆఫ్ ద హోల్ సిస్టమ్, ద ఎసెన్షియల్ వన్నెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మళ్ళీ మొట్టమొదటిది ఏదైతే ఉందో ద వన్ ఫండమెంటల్ లా, సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం, దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ 6వ పారాగ్రాఫ్ లో ఇన్ని వివరాలు ఇస్తూ ఇదంతా ఎవరు నడుపుతున్నారు, ఈ పరిపాలక వ్యవస్థ ఏంటి, ఆ వాళ్ళు వందల మంది ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ కూడా ఒక పరంపరగా కొనసాగుతూ ఉన్నారు. చిరంజీవులుగా ఉండి ఒక పరంపరగా ఉండే వాళ్ళు అంతా సాగుతూ ఉన్నది. కాబట్టి ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇదంతా వేరుగా అని అనుకుంటారేమో. మళ్ళీ మొత్తంలో ఉన్నది ఒకడే అనేకమయ్యాడు, సమస్తమందు ఆయనే వ్యాపించి ఉన్నాడు.
omnipresent, omniscience, omnipotent, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ఒకటే వన్ ఫండమెంటల్ లా. అది 6వ పారాగ్రాఫ్ లో మనకి అందించింది. ఎక్కడైతే మనం గజిబిజి గందరగోళంలోకి వెళ్ళబోతామో, వెళ్ళేటట్టుగా ఉంటుందో, విషయ వివరణలో ఆ ఇచ్చిన విషయ వివరణని మనము తెలుసుకుంటూ వెళ్ళేటప్పుడు కల్లా మళ్ళా ఎక్కడైతే మనం తిరణాల్లో తప్పిపోతాము అని, తిరణాలకి వెళ్ళాం, తల్లి ఎంత చక్కగా చేయి పట్టుకుని ఉంటుంది, పిల్లవాడు చెయ్యి తప్పిపోతే వాడిని పట్టుకోవడం తేలిక, వాడు దొరుకుతాడా ఇక వాడు. మనకి ఎన్నెన్నో సినిమాలు వచ్చినాయి, అందరి జీవితాల్లోనూ ఉంది, తిరణాల్లో తప్పిపోయాడు అంతే. ఇట్లాగే ఎన్నో సినిమాల్లో కూడా మనకు చూపించారు, తిరణాల్లో తప్పిపోయారు. ఇక అట్లాగా బాధపడుతూ తల్లిదండ్రులు ఆ తిరణాల్లో, ఈ వివరాలు అనే తిరణాల్లో మనం ఎక్కడ దారి తప్పుతామో, అనేకత్వంలోకి ఇంకా కూరుకుపోతామో అన్నది అనుమానం వస్తే మాత్రం వెంటనే ఆ వన్ ఫండమెంటల్ లా ఏదైతే ఉందో అక్కడ దాన్ని ప్రవేశపెట్టేస్తుంది. మనం చేయి పట్టుకుని జాగ్రత్తగా తిరణాల్లో, వివరాలు అనే తిరణాల్లో మనం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తుంది అనమాట, ఎక్కడా దారి తప్పిపోకుండా. ఒకటే వన్ 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 ఏకత్వానికి చెందేటట్టు, ఒకటే అనేకమైంది మర్చిపోమాకండి. ఇది ENTH హాస్కిన్స్ ఇచ్చినటువంటి వ్యాఖ్య అన్నమాట. ఆమె చదివిన తర్వాత ఆమెకి అనుభూతికి వచ్చినటువంటి విషయం అది. మనం ఈ పాణ్యం రామనాథ శాస్త్రి గారు దీన్ని అనువాదం చేశారు కదా, ఆయన ఏం రాశారో ఒక్కసారి చూద్దాం. NC రామానుజాచారి గారి యొక్క ప్రేరణతో మీరు ఇది తెలుగుకి అనువాదం చేయండి అని చెప్పి ఆయన్ని ఆదేశిస్తే ఆ ప్రకారంగా ఆయన తెలుగులోకి అనువాదం చేశారు ఈ గ్రంథాన్ని. ఇప్పుడు వరకు మనకు అనిపించింది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రామనాథ శాస్త్రి గారు ఏం చెప్పారు, ఆంగ్ల పూర్వపరి వ్యాఖ్య. ఈ వరకు వివరించిన 3 మూల ప్రతిపాదనలతో పాటు ఇప్పుడు చెప్పబోయే 6 అంశాలు అధ్యయనం చేయడం మంచిదని బ్లావెట్స్కీ గారి అభిప్రాయం. ఇప్పుడు వివరించబోయే మొదటి అంశంలో ద సీక్రెట్ డాక్టర్ పీఠికలోని విషయాలను పునశ్చరణ చేస్తూ అనేక విషయాలను ఆధారంగా ఉటంకిస్తూ గుప్త విద్య పరంపరగా బోధించబడిందని బ్లావెట్స్కీ గారు నొక్కి చెప్పారు. ఎక్కడ ఎవిడెన్స్ లేకుండా, ఆధారం లేకుండా ఎక్కడ చెప్పలేదన్నమాట. ఏదైనా ఒక విషయం చెప్పింది అంటే ఆధారాన్ని చూపిస్తుందని. అదే సమయంలో పరంపరగా వచ్చింది, ఇది పరంపరగా బోధింపబడుతూ వస్తూ ఉన్నది. ఇది ఎప్పటి నుంచో 6వ అంశము ప్రస్తావిస్తూ సంక్షిప్తంగా చెప్పదలిచిన దానికి మరికొన్ని సరికొత్త విషయాలు జత చేసి విశ్వము యొక్క పరిణామం ఎట్లు జరుగుతూ ఉన్నది, దానికి అంతరంగ పరిపాలక వర్గం ఎట్లా తోడ్పడుతూ ఉన్నది అనే విషయాన్ని సుస్పష్టంగా వివరించారు. మరొక్కసారి మొదట వివరించిన మౌలిక నియమము ఏకత అనే పరమ సత్యాన్ని జ్ఞాపకం చేశారు. ఈ మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుంటాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సత్యాన్వేషక సోదర బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.